హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖతర్నాక్ బోరీస్. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. అదేంటి అంటే సంక్రాంతి రాబోతుంది కదా, సంక్రాంతికి మా ఫ్రెండ్ లవ్లీని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. వస్తుంది రాదు చూద్దాం. నేనైతే వస్తుందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను, ఎందుకంటే తను కొంచెం బిజీ ఉంది. వస్తే రాదు నేను మీ ముందే కాల్ చేసి తనతో మాట్లాడతాను. కాల్ కూడా లిఫ్ట్ చేసేదో చేయదు, ఈ మధ్య కొంచెం బిజీ ఉంది. రింగ్ అవుతుంది, అత్తయ్య లిఫ్ట్ చేయదు. ఏ బిజీ ఉందో ఏంటని కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను తనని. కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. హలో హలో, హాయ్ మయూరి, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, నువ్వెలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం బిజీ ఉన్నాను, చిన్న బర్త్డే ఈవెంట్ లో ఉన్నాను. ఏంటి విషయం చెప్పు. ఏం లేదు అత్తయ్య, బిజీ ఉన్నావా ఖాళీ ఉన్నావా? ఇక్కడ ఈవెంట్ లో ఉన్నా అంటున్నావు. అయితే అత్తయ్య ఏంటంటే అది సంక్రాంతి వస్తుంది కదనే, ఇంటికి రావచ్చు కదా, పిండి వంటలు చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి ఉంటావు కొంచెం తోడుగా. తినడానికా? అవి తినాలనుకుంటే నేను కూడా చేసి తినచ్చు అత్తయ్య, చేసి తిందాం రావే. ఓకే ఓకే, బట్ నువ్వు తప్పకుండా వస్తావని అయితే నేను నమ్ముతున్నా. నీకు ఒక సర్ప్రైజ్. తప్పకుండా అంటే చూస్తాను. అప్పుడు మన ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా, ఒకవేళ అన్ని అయిపోయాక మేబీ వస్తాను. నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే అత్తయ్య, నువ్వైతే వస్తావని అయితే నమ్ముతున్నాను. నువ్వైతే రా తప్పకుండా, ఓకేనా? ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, తను బిజీ ఉందంట. చూద్దాం వస్తుందో రాదో. వస్తే తప్పకుండా వీడియో తీసి మీకోసం నేను పెడతాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. 3 days later. మా ఫ్రెండ్ లవ్లీ ఈ రోజు వస్తుంది. నేను కాల్ చేసి ఇన్వైట్ చేశాను. పోయింది ముగ్గు పిల్లలంతా చేరిపోయారు. ఇక నేను బ్లాగ్ చేసిన హాయ్ చెప్పత్తయ్య. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా అవసరమా నాకే చెప్పు. ఏం పర్లేదు రావే. ఇంకేంటత్తయ్య సంగతులు? చెప్తాలే తిరిగి కూర్చున్నాక. బాగున్నావమ్మా? రా అత్తయ్య, ఇంకేంటి మరి సంగతులు? డాడీ చెల్లి అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. ఏంటి ఇంకేం ఏంటి స్పెషల్స్ ఏం చేసావు? పని చేసిన రా అత్తయ్య, చూపిస్తా. Oh my God, ఎన్ని రోజులైందే మీ ఇంటికి రాక. ఏంటి రూమ్ అంతా చేంజ్ చేస్తాను సామాన్? అంటే బెడ్ తీసి అందులో టీవీ మా ఇంటికి తీసుకెళ్ళిన. మంచి ఫ్రీగా ఉంది ఇప్పుడైతే నిజంగా. ఇగో చక్రాలు ఇచ్చిన అత్తయ్య. ఇన్ని చేశారా? మీరే చేశారా? చూస్తావా? రాండి ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తా. అమ్మో, ఇగో అత్తయ్య చక్రాలు ఇచ్చిన. My God. ఇది 9 కిలోలే. ఫుల్ టైం అయింది పాపం, వైష్ణవి కావాల్సింది. కష్టపడ్డారైతే. ఇగో ఇంకేడున్నాయి. ఇగో గారెలు వేసిన, ఇంకేమేమి వేసిన చూడు. ఇంకా అరిసెలు కూడా పిల్లగాడు అన్నం తిని వెచ్చులుగా. సరే నువ్వైతే ఉంటూ నేను నీకోసం తీసుకున్నా. సరే. వస్తే అత్తయ్య ఇగో ఇది బాగా. ఓకే తీసుకున్నా. ఒక నిమిషం అత్తయ్య, నువ్వు దానికి తినుకుంటున్నా, నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి? చికెన్ అండినా అంటే ఇంకా నువ్వు వస్తున్నామని కూడా మళ్ళీ బాబు లేదు వస్తున్నామని మళ్ళీ బాబు
నేనే వేసిన నిజమా? ఇంకో మాట చెప్పు. వైష్ణవ్ హెల్ప్ చేసింది. వైష్ణవే కనిపిస్తలేదు. అదున్న బాబు ఇద్దరు బయటకు వెళ్ళారు. సరేగానే ఉంది అంతే. ఇన్ని వెరైటీసా? ఇంకా వేసినాం, ఇంకా ఖర్జూరాలు ఉన్నాయి అంతే. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. ఆ? తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తిన్- వచ్చింది అమ్మాయి గారు. ఇవన్నీ తినాలంటే చూస్తేనే కడుపు నిండిపోయింది. ఇంక నేనేం తినలేదు. ఓకే నా friend. చాలా బాగుంది. ఇగో కొంచెం కార్లలో నొప్పి ఎక్కువ ఇంట్లో తెలియదు కదా. అబ్బా. మరి ఉప్పు తక్కువ ఉంటే తినొచ్చు అని ఉప్పు ఎక్కువ వేసినావా? అయ్యి లేదా సార్, కొంచెం లైట్ గా ఎక్కువ అయింది. నాకు ఒకటి చేసి అది ఇచ్చినట్టున్నాను. సరే పైకి పోదాంపా. ఫ్రెండ్స్ ఇక కర్రీలు కూడా చేసింది. మీరు కూడా మీ ఇంట్లో చేశారా? మీ కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. అరే ఏంట్రా ఇది? ఇది నా బర్త్డేకి మీకు తెలీదా? సరే కైట్ ఎగరేద్దామా? అది సంక్రాంతి స్పెషల్ కదా, మనం కాసేపు చిన్నపిల్లల అయిపోదాం. సరేనా? రాయి అత్తయ్య, నేనైతే ఫుల్ పతంగులు ఎగిరేసినాం తెలుసా. అంటే నాకు రాదు, మా ఓనర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎగిరేయడం. ఈరోజు సాంగ్స్ అవి ఇవన్నీ పెడతా ఉన్నారు. చాలా బాగుంది. అగో జప్ప చిచి జప్ప కాదు, అప్ప. అబ్బా, కమలాసన్ ఏమైంది నీకు? లేదు అప్ప అయింది అత్తయ్య. అగో అక్కడ అప్ప అయింది అప్ప. అది పడిపోతుందా? అయ్యా నిన్న మామూలు వీలైతే 4, 5 దొరకవచ్చు. బాక్సులు పెట్టినట్టు పెట్టిదా చేద్దామా? చేద్దామే ఖచ్చితంగా. మన కైట్ ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైట్ గురించి చూస్తే బాబు తీసుకెళ్ళిండు. లేదండి అమ్మో, కొద్ది మొత్తుకుంటలేరే పిల్లలు ఒక్కొక్కరు. పైన ఎంత బాగుంది కదా. అవునంతే. సరే మరి సాయంత్రం వెళ్దాం. ఓకేనా? ఫ్రీ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.